హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీ చందన బ్లాగ్స్. గైస్, ఈరోజు మేము ఒక చిన్న బ్లాగ్ తీద్దాం అనుకుంటున్నాం. మ్యారేజ్ అయ్యాక ఇద్దరం కలిసి మేము తీసే ఫస్ట్ బ్లాగ్ ఇదే. ఇద్దరం కలిసి ఒక చిన్న ఛాలెంజ్ పెట్టుకుంటున్నాం. అదేంటో కాదు గైస్, జోలో చిప్ ఛాలెంజ్. సో ఈ ఛాలెంజ్లో ఏంటంటే, ఇది జోలో చిప్ తిన్న తర్వాత 1 minute వరకు స్పైసీనెస్ ని ఎవరైతే హ్యాండిల్ చేయగలుగుతారో వాళ్ళే విన్నారు. ఆఫ్ కోర్స్ నేనే విన్ అవుతా, తనే పనిష్మెంట్ తీసుకుంటాను కాబట్టి చూడండి. ఒకవేళ నేను విన్ అయితే నువ్వు విన్ అయితే నువ్వు డిసైడ్ చేయవు. ఒకవేళ నేను విన్ అయినా నాకు నీకు పనిష్మెంట్ ఇస్తా. ఇప్పుడే డిసైడ్. నువ్వు ఒక 1 week నేను చెప్పినట్టు ఏ చిన్న వర్క్ ఉన్నా కానీ చేయాలి. నేను చేస్తా. నువ్వు చెప్పినట్టు. వినకపోతే వాళ్ళు ఉన్నారుగా, వాళ్ళకి చెప్దు, వాళ్ళు పనిష్మెంట్ ఇస్తారు. ఓకే, నువ్వు ఎంత కాకబట్టినా ఇక్కడ పడేవాళ్ళు లేరే. సో గైస్, ఇప్పుడు ఛాలెంజ్ స్టార్ట్ చేద్దాం. ఎవరు విన్ అవుతారో చూద్దాం. గైస్, ఇప్పుడే ఎవరైతే పనిష్మెంట్ తీసుకుంటారో వాళ్ళు ఓపెన్ చేస్తున్నారు. ఇది విచిత్రం. సో లోపల ఎన్ని తీసుకుంటారో ఓన్లీ 1 ఉందా చూద్దాం. ఓహో, చిన్న స్లైస్ ఉంది. అది తిన్నాక చూద్దాం ఎవరు విన్ అవుతారో. అప్పటి వరకు చందన మాత్రం ఓపెన్ చేసి ఎట్లుందో కొంచెం స్మెల్ చూస్తా అనుకుంటా. చూడు, స్మెల్ కూడా బాగుంటుంది. నేనైతే పక్కా విన్ అవుతా. స్మెల్ అమ్మో అమ్మో, ఇంత స్పైసీ ఉంటుంది అనుకోలేదు నిజంగా. కారం ఎక్కది కూడా అలవాటు కదా, నడిచిపోతుందిలే, నేనే ఎక్కడ తింటానేమో అనుకున్నా. గైస్, నిజంగా చాలా స్పైసీ ఉన్నట్టుంది. ఇదైతే స్మెల్లే. అంతగానం ఏం లేదు, ఈజీగా తినేయచ్చు. నేనే విన్ అయితే పక్కా షూర్. ఓకే, అది ఈ పీస్ ఉంది కదా, ఇది నేను తింటా. మిగతా 2 నువ్వు. ఓకేనా? జోలో చిప్ది ఏదైతే పౌడర్ ఉంది ఇందులో లోపల, అది మా బబ్లీ వాడికి ట్రై చేపిద్దాం. టేస్ట్ ఎట్లా ఉందో చూస్తాడు. బాగుందా చూద్దాం. రియాక్షన్ చూద్దాం. రియాక్షన్ చూద్దాం. ఎట్లా ఉంది? ఘాటు ఉందా? ఎట్లా ఉంది? ఘాటు ఉందా? బాగా. రియాక్షన్ అంత లేదు కదా. అంటే నేను ఎక్కువ కారం తింటా. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? ఇది అన్నా ఇది బాగా స్పైస్ ఉంది, మీరు హ్యాండిల్ చేయలేరు. ఇప్పుడు స్టార్ట్ చేసింది, రూల్స్ గురించి మాట్లాడుతుంది ఆల్రెడీ. సో మళ్ళీ ఇంకోసారి చెప్తా, ఎవరైతే ఇది తిని 1 minute ఆగుతారో, ఏం తాగకుండా మిల్క్ వాటర్ ఏదైనా తాగకుండా ఉంటారో వాళ్ళు విన్ అవుతారు. ఎవరైతే విన్ కారో వాళ్ళకు పనిష్మెంట్ ఉంటుంది. గైస్, ఈ 2 ఏమో చందనకు, ఈ మిగతా 2 ఏమో నాకు. చిన్న 2 కాదు, కావాలంటే 2 3 తినేస్తా. సో నువ్వు ఇది ఒకటి తినేయో, నేను 3 తినేస్తా. ఓకేనా? ఓకేనా? నేనైతే 3 తీసుకున్నా, తను ఒకటే తీసుకున్నది. ఆల్రెడీ కొంచెం గబ్బు గబ్బు చేస్తుంది, కానీ ఏం కాదు, తను కాబట్టి వదిలేస్తున్నా. సో స్టార్ట్ చేద్దామా? టైమర్ స్టార్ట్ చేస్తున్నా. సో 1 2 3 గో. మొత్తం తినేయు. నోట్లో పెట్టుకో. తిను. నువ్వు ఛాలెంజ్ మొత్తం లేదా తూచిది మొత్తం తిని. అయ్యో, నేను మింగేసిన ఆల్రెడీ. అట్లేం లేదండి. ఇగో ఇక్కడ చూడండి, లోపల ఉన్నది కూడా తినేస్తున్నా. 3 తినేసినావా? నమ్మో. స్టార్ట్ అవుతుంది మెల్లమెల్ల. ఇప్పుడు 1 minute కాబట్టి నాలుకే మండుతుంది. 45 seconds వెళ్ళింది, కానీ ఇది కరెక్ట్ కాదు. ఎందుకంటే చందన తర్వాత స్టార్ట్ చేసింది కాబట్టి ఎవరు ఎక్కువసేపు అవుతారో చూద్దాం. అమ్మా ఓకేనా? ఎవరు ఎక్కువ అవుతారో చూద్దాం. మండిపోతుంది లోపల. అమ్మా, 1 minute 30, 1 minute ఛాలెంజ్ అయిపోయింది. కానీ తను వదులుతాను, నేను వదులుతాలే. చూద్దాం ఎవరికి అవుతుంది. ఎవరి ఇది మాత్రం పడేస్తున్నా.
2 minutes దగ్గరికి వచ్చినాం. నేను తగ్గను guys. మనం మాత్రం తగ్గదు. మరి అంతేం లేదు కానీ వాచిపోతుంది అందరికి. అబ్బో 2:30. నెత్తి తిరిగినట్టు అవుతుంది నాకైతే. పోతారా పోలే? నేనైతే తగ్గను. నేనైతే అస్సలు తగ్గ. ముక్కు మాత్రం కారుతుంది. 3:30. షేకింగ్ అవుతుంది మొత్తం. ఏదో తిప్పినట్టు అవుతుంది. హెడ్ఏక్ ఎట్లా వస్తుందో అట్లా వస్తుంది. అమ్మో నెత్తి తిరుగుతుంది గైస్ ఘోరంగా. ఇట్లానే అవుతుంది. దీనికి వ్యూస్ వస్తే మాత్రం పక్క ట్రై చేపిస్తా. ఇక బబ్లుకి మా అక్కయ్య వాళ్ళకి. అమ్మో అయిందా బాగైందా ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. గైస్ 4 minutes అవుతుంది. ఇక నా వల్ల అయితే కాదట్లేదు. తగ్గు 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 తగ్గు. తినే అలవాటు లేదు కాబట్టి నేనైతే ఓడిపోతున్నా. తగ్గు 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 తగ్గు. తొంగిపోతున్నా. ఫస్ట్ ఏమో చెప్పినా గైస్ నా వల్ల అయితే కావట్లేదు. నేను విన్నాను గైస్. విన్నాను గైస్. ఫస్ట్ ఎన్ని మాటలు మాట్లాడింది. అదంతా అప్పుడండి. ఇప్పుడు నేను మారిపోయానండి. నేను చాలా చిన్నది తిన్నా. అమ్మా చింటూ 2-3 పీస్ చిన్న పీసెస్ 2-3 తీసుకున్నాడు. చిన్న కాదు పెద్దవే. తనకన్నా నాకు ఏదైనా ఎక్కువ కాదు. అందుకే పనిష్మెంట్ తీసుకొని ఉన్నా కానీ ఇది మాత్రం తినడు గాయస్. ఇంకోసారి అయితే నేనైతే అయ్యాను. అందరి ముందు పరుగు పోయిందిగా ఇంకెలా తలెత్తుకుంటాం. తిప్పుతుందా? ఇప్పుడు కాదు కడుపులో వస్తుంది. ఓకేనా ఇప్పుడు? ఓకే అవుతుంది. నా వల్ల ఎక్కువ తిని ఇప్పుడేమో కానీ తర్వాత ఎట్లుంటుందో తెలియదు. ఇంకా అనవసరంగా తినొచ్చింది. ఛాలెంజ్ విన్ అయ్యి ఒక 1 week మంచిగా చేపిద్దాం అనుకున్న వర్క్ కుర్రలే నేనే చేయాలి. ఏం చేస్తాను guys. మీరు మాత్రం ఇలాంటి పొరపాట్లు చేయకండి. వైఫ్ల దగ్గర మాత్రం అస్సలు ఇలాంటి ఛాలెంజ్లు చేయకండి. నువ్వు నా కోసం అని ఎక్కువ తిన్నావు కదా, నేను కూడా. అబ్బా కమలాసాన్ స్టార్టింగ్లో మింగగానే ఒకటేసారి స్టమక్ వస్తా చూడు, పెయిన్స్ అట్లా వచ్చినాయి. మంచిగా వస్తున్నానా? సార్ ఏంటి సార్ అది? నడుపున వస్తుందన్నావు అదన్నా ఇదన్నా ఇప్పుడు మంచిగా వస్తున్నా అంటున్నావు. అందరు చూస్తారు కదా. అందంగా ఉన్నావు, చాలా అందంగా ఉన్నావు. సో గైస్ ఛాలెంజ్ మాత్రం తన విన్ అయింది. ఆ జోలో చిప్కొక దండం, నీకొక దండం. అయిందా బాగైందా? విన్ అయినావు కదా, నువ్వు చెప్పింది వింటా. సో 1 week లైఫ్ లాంగ్ వింటా నీకోసం ఈ ఛాలెంజ్ తోటి. అంత లేదు కానీ 1 week ఒక్కసారి వింటా, తర్వాత చూద్దాం ఏమవుతుందో. గైస్ ఇట్స్ ఓకే గైస్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ గైస్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. కీప్ సపోర్టింగ్. బై బాయ్.